తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మకర రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే మార్చి 29 నుంచి శని మారుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా మకర రాశి వారికి ఏలనాటి శని ప్రభావం తొలగిపోయినట్టేనా, లేకుంటే మళ్ళీ ఆ ప్రభావం ఉండబోతోందా? ఉంటే గనక ఏ విధంగా ఉంటుంది? ప్రత్యేకించి ఏ రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మకర రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతోంది వీరికి? మకర రాశి వారికి చాలా మటుకు గమనించుకున్నట్లయితే ప్రధానంగా అందరూ ఆనందించదగ్గ విషయం ఏంటి అంటే ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడుతుంటారు. కానీ ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడే సమయం మాత్రం కొద్ది సమయమే. మొత్తం మిగతా సమయం అంతా కూడా చాలా మటుకు ఏలినాటి శని ప్రభావంలోనే ఉంటారు. మళ్ళీ ఏలినాటి శని ప్రభావం ఏంటి గురుగారు? మామూలుగా 7.5 సంవత్సరాలే. 7.5 సంవత్సరాలు. కానీ తప్పదమ్మా. ఎందుకనంటే శని భగవాన్ల వారి యొక్క సంచార ప్రభావం తప్పుతుంది. కాకపోతే గురువు కూడా అనుకూలంగా లేని కారణం విశేషించి మకర రాశి వారు ఈ సంవత్సరం ఎక్కువగా ప్రెషర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఏ ఏ సందర్భాలలో కలిసి వస్తుంది, ఏ ఏ సందర్భాలలో ఎక్కువగా ఇటువంటి చెప్పినటువంటి ప్రభావానికి గురవుతారనే విషయాన్ని గురించి క్లుప్తంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వీటిని ఉన్నటువంటి విశ్వావసు నామ సంవత్సరం మార్చి 30 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 19వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి సమయాన్ని 3 టైమ్ జోన్స్ లాగా మనం డివైడ్ చేసుకుంటే ఏ టైం జోన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా కలిసి వస్తుంది, ఈ రాశి వాళ్ళు ఏం చేసుకోవాలనే విషయం గురించి తెలియచేసుకుందాం. ముందుగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానము 5. కాబట్టి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు, అలాగే ఏ విధంగా అనగా గౌరవ మర్యాదలు సరి సమానంగా ఉండబోతున్నాయి. అయితే ప్రధానంగా మార్చి 29వ తారీఖు టైప్ 1 జోన్లో చూసుకున్నట్లయితే మార్చి 29వ తారీఖు నుంచి మీనరాశిలోకి శని ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు. ఎప్పటి వరకు? జూలై 12వ తారీఖు వరకు మాత్రమే ఈ యొక్క సంబంధించినటువంటిది. ఇక మే 14వ తారీఖు రోజున మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు. కాబట్టి టైప్ 1 జోన్లో భాగంగా శని మారుతున్నాడు, ఏలినాటి శని ప్రభావం పోతుంది. గురువు కూడా మార్చి 30వ తారీఖు నుంచి మే 13వ తారీఖు వరకు కూడా గురువు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి దయచేసి చెబుతున్నాను, మకర రాశిలో జన్మించినటువంటి వారు ఏవైనా పనులు చేయాలి, రెజల్యూషన్స్ అంటారు కదా, ఈ సంవత్సరం ఈ పని చేసుకోవాలని అనుకున్నప్పుడు అవకాశం వచ్చేంత వరకు వేచి చూడకుండా మీరే అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళి మీరు ఉన్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం పనులు ప్రారంభించేయండి. ఎందుకనంటే శని అనుకూలంగా ఉంటున్నాడు, గురువు అనుకూలంగా ఉన్నాడు. ఇంతకంటే ఏమి భాగ్యము. మే 14 వరకు కూడా ఇక్కడ రాహుకేతులు కనుక చూసుకుంటే మే 15వ తారీఖు వరకు కూడా శని మీనరాశిలో తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు, కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు. మే 15 నుంచి పూర్తిగా రాహు కుంభరాశిలోకి, కేతు అష్టమ రాశిలోకి ప్రవేశం చేస్తూ ముఖ్యంగా ప్రధానమైనటువంటి 4 గ్రహాలు మీకు అనుకూలంగా లేవు. కాబట్టి ఏం చెయ్యాలన్నా మార్చి 30 నుంచి మే 14 లోపలనే మీరు అన్ని పనులలో చేసుకోండి. విద్యార్థులకి ఈ సమయం చాలా చక్కగా ఉంటుంది. మంచి ఉత్తీర్ణత శాతంతో మీరు పాస్ అవుతారు. అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించుకోవాలని అనుకుంటే ఈ ఉగాది తర్వాత మీరు ప్రారంభం చేసుకోండి. మంచి రోజు చూసి అనుకూలంగా ఉంటుంది. ఇది టైప్ 1 జోన్గా అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. ఇక టైప్ 2 జోన్లోకి ఎంటర్ అవబోతున్నాం. అసలైనటువంటి పరీక్షా సమయం ఇప్పటి నుంచి మకర రాశి వారికి ప్రారంభమవబోతుంది. ఏంటంటే మే 14 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు గురువు. ఈ గురువు షష్టమ రాశి ప్రభావం వలన ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు. ఇక జూలై 13వ తారీఖు నుంచి మీన రాశిలోనే వక్రీకరించి ఉంటాడు ఈ యొక్క శని భగవానుడు. ఏమవుతుంది?
ఏలినాటి శని ప్రభావంలో మళ్ళీ జూలై 13 నుంచి ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు? కుంభరాశిలోనే స్థితి పొంది మీనరాశిలోనే స్థితి పొంది ఉంటాడు. జూలై 13 నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు మీనరాశిలో స్థితి పొంది ఉండి కుటుంబ శని దోషం, ఏలినాటి శని దోషంలో ఆఖరి శని దోషం, అంటే గత 2 సంవత్సరాలుగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో శని ప్రభావం వల్ల అలాంటి సమస్యలు జూలై 13 నుంచి అక్టోబర్ 10వ తారీఖు వరకు పొందబోతారు. ఇక ఇవి టైప్ 2 జోన్లో భాగంగా శని భగవాన్ ఇచ్చేటువంటి దోష ప్రభావం. అలాగే గురువు కూడా చూసుకుంటే సెప్టెంబర్ 28 మే 14 నుంచి సెప్టెంబర్ 27 వరకు అష్టమ రాశిలోకి అనగా షష్టమ రాశిలోకి గురువు సంచార ప్రభావం. కాబట్టి వెరసి చూసుకుంటే సెప్టెంబర్ 27 వరకు, మే 14 నుంచి సెప్టెంబర్ 27 వరకు కూడా అనుకూలముగా లేదు. ఇది టైప్ 2 జోన్లో భాగంగా ఏలినాటి శని ప్రభావం, అలాగే గురు ప్రభావం కూడా అనుకూలంగా లేదు. ఇక టైప్ 3 జోన్లో కనుక మనం ప్రవేశం చేసినట్లయితే మొదలుగా గురువు ఏంటి సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి టైప్ 2 జోన్లో, టైప్ 3 ఇంకా రాలేదు. టైప్ 2 జోన్లో భాగంగా సెప్టెంబర్ 28వ తారీఖు రోజున కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తాడు. నవంబర్ 12వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోనే వక్రీకరించి ఉంటాడు. ఈ ప్రభావము సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో ఉన్నటువంటి కారణం చేత యోగాన్ని ఇస్తాడు, అందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 12, జూలై 13 నుంచి అక్టోబర్ 10 వరకు శని అనుకూలంగా లేడు, కానీ గురువు అనుకూలంగా సెప్టెంబర్ నుంచి ఉంటున్నాడు. కాబట్టి కనీసం గురుబలమన్నా పెరుగుతుంది. కష్టాలు ఉంటాయి, కానీ గురువు చెప్పేటువంటిది యోగాన్ని ఇస్తున్నాను, జాగ్రత్తగా మీరు వినియోగించుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెబుతున్నాడు. ఇక టైప్ 3 జోన్లో కనుక వెళ్ళినట్లయితే ప్రధానంగా నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 27వ తారీఖు వరకు కర్కాటకంలో వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు. అనగా సప్తమ భావ ఫలితం, షష్టమ భావ ఫలితం. డిసెంబర్ 27 నుంచి మిథున రాశిలోకి ప్రవేశం చేసి వక్రీకరించి ఉంటాడు. మార్చి 14వ తారీఖు వరకు ఉంటాడు. షష్టమ రాశిలో గురువు ఉన్నా వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత యోగిస్తాడు. కాబట్టి ఇక గురువు సంపూర్ణముగా యోగించేటువంటి సమయం సెప్టెంబర్ 28 నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా గురువు అనుకూలంగా ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైం శని భగవానుడు మీకు అనుకూలంగా లేడు, రాహు కూడా అనుకూలంగా లేడు. ఎందుకనంటే మే 16 నుంచి రాహుకేతులు కుంభ సింహరాశిలోకి ప్రవేశం చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా రాహుకేతులు అనుకూలంగా ఉండరు. ఇక వేరాస్ కమింగ్ టు ఈ శని ప్రభావం కనుక చూసుకున్నట్లయితే టైప్ 3 జోన్లో కనుక చూసుకుంటే ఈ యొక్క సంబంధించినటువంటి అక్టోబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 20 తారీఖు వరకు కుంభరాశిలో శని వక్రీకరించి ఉంటాడు. ఏమవుతుంది? కుంభరాశిలో ఏలినాటి శని ప్రభావం వక్రీకరించినటువంటి కారణం చేత ఈ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 26 వరకు జన్మరాశి జన్మశని ప్రభావాన్ని కూడా ఇస్తాడు. మళ్ళీ నవంబర్ 26 నుంచి జనవరి 9వ తారీఖు వరకు ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశిలోనే శని ఉంటాడు. ఇది చాలా బలీయమైనటువంటి సమయం. ఈ సమయం మాత్రం అనుకూలంగా ఉండదు. ఇక టైప్ 3లో జనవరి 10 నుంచి అప్పుడు మీనరాశిలోనికి ప్రవేశం చేస్తాడు. జనవరి 10 నుంచి అప్పుడు మళ్ళీ మీకు అంతా యోగకాలంగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా జూలై 13 నుంచి జనవరి 9 వరకు శని అనుకూలంగా లేడు. చాలా మంది పొరబడుతున్నారు. చాలా చోట్ల పండితులు చెప్తున్నది ఏంటంటే శని ప్రభావం మారుతుంది, అద్భుతంగా ఉంటుంది అని అంటారు. కానీ జూలై 13వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం జనవరి 9వ తారీఖు వరకు ఏలిన నాటి శని ప్రభావం, కుటుంబ శని, జన్మశని ప్రభావంలో మకర రాశి వాళ్ళు ఉంటారు. ఇది చాలా గడ్డు కాలము. అంటే ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తారండి? ఏమవుతుందమ్మా, గత 5 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా ఎలాంటి సమస్యలు ఉన్నాయో అలాంటి సమస్యలు మళ్ళీ పునరావృతం అవుతాయి. కాబట్టి ఈ సమస్యల్లో ఈ సమయంలో జాగ్రత్తలు పాటించుకుంటూ, ముఖ్యంగా కింది స్థాయి ఉద్యోగస్తులతో కానీ అవమానాలు పడడం కానీ, ధనము అనవసరంగా డబ్బులు ఇచ్చేసి తిరిగి రాకుండా ఉండడం కానీ, గృహ నష్టము, ఉద్యోగ నష్టము, వ్యాపార నష్టములు జరగడం, ఏదైనా మనిషికి బాధ కలిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అన్ని విధాలుగా ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే గురువు అనుకూలంగా ఉన్నాడు. అంటే గురువు అంటే ఎవరు? దైవకారక గ్రహం. కాబట్టి దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం నిరంతరం చేస్తుంటే శని ప్రభావంలో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ప్రత్యేకించి మకర రాశి మహిళలకు ఎలా ఉంటుందండి? మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంటుంది. అంటే ఏంటి? గౌరవ మర్యాదలకు లోటు ఉండదు, కానీ పండ చాకిరీ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎక్కడికి పోయినా
మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినటువంటి కారణం చేత ఉత్తుత్తి మర్యాదలు ఇస్తారు. కాబట్టి పని చేయించుకొని పక్కకు పెట్టేసేస్తారు. అలాంటి విషయాల్లో మీకు ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎదుటి వాళ్ళని అంత గుడ్డిగా నమ్మకండి. మీరు ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆలోచించే ప్రయత్నం చేయండి. వివాహం కాని మహిళలకి వివాహం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మే 14వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు కూడా దాంపత్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు శని ప్రభావము అటు గురు ప్రభావం లేని కారణం చేత దాంపత్య సమస్యలు, దాంపత్య విభేదాలు, భాగస్వామ్య వ్యాపారం మధ్య పొరుపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయం జాగ్రత్తలు మహిళలు పాటించండి. చక్కగా సంతానవంతులవుతారు. సంతానం చక్కగా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి మంచి వార్త వింటారు. అంతేకాకుండా మీరు ఆర్నమెంట్స్ అనగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే శక్తి కూడా మీకు సంప్రాప్తమవుతుంది. ఇక వివిధ రంగాల్లో స్థిరపడిన వారండి మకర రాశి వారు, వాళ్ళకి ఎలా ఉంటుంది? మకర రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా రాజకీయ నాయకులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అనవసరముగా ఖర్చులు పెట్టకుండా ఉండడం మేలని గమనించుకోవాలి. గొప్ప పేరు కోసం దగ్గరున్నటువంటి ఆస్తిపాస్తులను అమ్మేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పేరు ప్రతిష్టలకి ప్రాకులాడకుండా ఉంటే చాలా మంచిది. అలాగే మే 14 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు ఉన్నటువంటి సమయం మాత్రం ఫుడ్కు సంబంధించినటువంటి, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అంత అనుకూలంగా లేదు. హాస్పిటాలిటీకి కూడా అనుకూలంగా లేదు. కాబట్టి వ్యాపార విస్తరణ ఆ సమయంలో జూలై అనగా మే 14 నుంచి సెప్టెంబర్ 28 వరకు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు. ఇక ముఖ్యంగా ఈ సెప్టెంబర్ 28 నుంచి వచ్చే సంవత్సరం వరకు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు. అయితే గుడ్డిలో మెల్లచెంద కారణంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, వీళ్ళందరూ న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకందరికీ కూడా మంచి జరుగుతుంది. కోల్పోయినటువంటి ఆస్తిపాస్తులను తిరిగి పొందే అవకాశం గోచరమవుతుంది. అంతేకాకుండా ప్రధానంగా కోర్టు వివాదాల్లో మీదే విజయం, శత్రువులపై మీదే విజయం అనేటువంటిది ఉంటుంది. ఏది ఏమైనా ఈ శని ప్రభావం వలన ధనపరమైనటువంటి సమస్యలు, కుటుంబపరమైనటువంటి చికాకులు, ప్రధానంగా సంతోషం లేని జీవితాన్ని గడపడం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. విద్యార్థులు మాత్రం చాలా మే 14వ తారీఖు వరకు మాత్రం సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. మే 14 నుంచి సెప్టెంబర్ 28 మధ్య కాలం అనుకూలంగా లేదు. కాబట్టి విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలు సెప్టెంబర్ 28 తర్వాత మీకు అనుకూలంగా వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మీరు ప్రయత్నం చేసేయండి. తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు. కోరుకున్నటువంటి విద్యా సంస్థలో ప్రవేశం లభిస్తుంది. ఈ సంబంధించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే ధనాన్ని ఎదుటి వాళ్ళకి ఇచ్చేస్తారు. తద్వారా మీరు ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రాజెక్టులు వెల్లువ ఎక్కువగా ఉంటుంది. కానీ సకాలానికి మీకు ప్రొడ్యూసర్లు మీకు రావాల్సినటువంటి డబ్బు కానీ రాకుండా ఉండడం, అది రాని బాకీలుగా మారడం జరుగుతుంది. కాబట్టి ధనపరమైన విషయంలో కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. ఇక మిగతా అన్ని రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం సెప్టెంబర్ 28 నుంచి ధనపరంగా బాగున్నా మీరు సమస్యలు మాత్రం వచ్చే సంవత్సరం జనవరి 9వ తారీఖు వరకు, జూలై 13వ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం జనవరి 9 వరకు ఏలిన నాటి ప్రభావంలోనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. శని అనుగ్రహం పొందాలి. ఇప్పటి వరకు పడిన బాధలన్నీ కూడా విముక్తి అనుకున్నాం, కానీ మళ్ళీ తిరిగి ఆ బాధలు పొందే అవకాశం ఉంది. కాబట్టి శని అనుగ్రహం కోసం, అలాగే దైవానుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలు చేయాలి గురువుగారు? శని ప్రభావం చాలా అనుకూలంగా లేదు. గురువు కూడా అనుకూలంగా కొంతకాలం లేడు, మే 14 నుంచి సెప్టెంబర్ 28 వరకు. కాబట్టి ప్రధానంగా ప్రతి గురు శనివారాల్లో నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తైలాభిషేకం చేసుకుంటూ ఉండడం, వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం, ప్రదోష కాలంలో అర్చన కార్యక్రమాలు చేస్తూ ఉండడం, ఇవన్నీ చేస్తుంటే చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలు మకర రాశితో పాటు 12 రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మీ సంకల్పం నెరవేరాలి. అంతేకాకుండా మీరు ఏ పండితుల దగ్గరికి వెళితే మీ జాతకరీత్యా ఎటువంటి పరిహారాలు చేసుకోమంటారో అటువంటి పరిహారాలన్నీ కూడా ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సకల దోష నివారణ పూజల హోమాల్లో భాగంగా చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం మాత్రం మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు నుంచి చైత్రమాసంలో ప్రారంభమవుతుంది. పాల్గొన మాసం అనగా 12 నెలల పాటు ఒక్కొక్క క్షేత్రంలో మీ కుటుంబ సభ్యులు గోతనామాదులతో చేయించడం జరుగుతుంది. ప్రత్యేకంగా మృత్యుంజయ హోమం కూడా చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి మహత్తరమైనటువంటి సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో మీరు ఈ యొక్క కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు.
వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. గురుగారు, ఈ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారు ఖచ్చితంగా ఈ సమయంలో జాగ్రత్తలు వహించండి, ఇవి ముఖ్యమైన రోజులు అన్నటువంటివి ఏమన్నా ఉన్నాయండి? తప్పకుండా అమ్మా. అంటే ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యపరంగా చిక్కులు సమస్యలు ఉంటాయి కాబట్టి ఏ సమయంలో ఏ రోజుల్లో మంచి నివారణ చర్యలు తీసుకోవాలంటే మార్చి 19వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు అనగా చూసుకున్నట్లయితే ఆ సమయం ఇది చాలా జాగ్రత్తలు పాటించాలమ్మా. మార్చి 19 నుంచి జూన్ 5 వరకు. అలాగే అనగా వచ్చే సంవత్సరం జనవరి 15 నుంచి వచ్చే సంవత్సరం మార్చి 19వ తారీఖు వరకు కూడా అనుకూలంగా లేదు. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కానీ, లేదా ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం కానీ, ఏదైనా కానీ కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువగా బాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ఎలా ఉందండి? చాలా మంది నిరాశతో ఉంటుంటారమ్మా. గత సంవత్సరం ఉద్యోగం సరిగ్గా లేదు అని చెప్పేసి, లేదా పండితులు చెప్పారు ఈ సమయంలో ఉద్యోగం మారకూడదు, ఎందుకంటే ఉద్యోగం మారితే ప్రమోషన్స్ వస్తాయి, మంచి శాలరీ పెరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి సమయంలో మీరు ప్రయత్నం చేయాలి అని అంటే, ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉద్యోగం పొందడం కోసమైనా, ఉద్యోగ మార్పుకైనా మంచి సమయం. అలాగే జూన్ 15 నుంచి జూలై 16వ తారీఖు మధ్య ఉన్నటువంటి సమయము, మరియు సెప్టెంబర్ 12 నుంచి డిసెంబర్ 5వ తారీఖు మధ్య ఉన్నటువంటి సమయం ఉద్యోగ మార్పులకి సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఉద్యోగం లభించి తీరుతుంది ఇప్పుడు చెప్పినటువంటి సమయాల్లో. అలాగే ఈ సంవత్సరం అంతా మీకు జాతకరీత్యా అన్ని రకాల దోషాలు తొలగిపోయి మీ యొక్క సంకల్పం నెరవేరాలి. అలాగే సంకల్ప సిద్ధి హోమాలు, దోషాలు తొలగిపోవాలి, సకల దోష నివారణ హోమాలు సంవత్సరం మొత్తం, విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారంగా కాశీ క్షేత్రంలో ఏప్రిల్ 18వ తారీఖు రోజు నుంచి మొదలు పెడుతున్నాం. కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోదలిసిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.